టీడీపీ జనసేన నేతలు ముద్రగడతో వరుసగా భేటీలు అవుతున్నారు. తాజాగా ముద్రగడ ఇంటికి టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వెళ్లారు. ముద్రగడ పద్మనాభంతో జ్యోతుల నెహ్రూ సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పటికే ముద్రగడ పవన్ కళ్యాణ్ కూడా కలవబోతున్నారు. ఈ మేరకు ముద్రగడ కూడా సానుకూలంగా స్పందించారనే వార్తలు వస్తున్నాయి. ఈ భేటీ ఎప్పుడు? అందరికీ కృప కాపుద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అయితే మాత్రం కలిశారు. కలిసిన తర్వాత ఏమన్నారనే అంశం మనతో పాటు నెహ్రూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ముద్రగడ పద్మనాభాన్ని కలవడం జరిగింది, అసలు ఏం మాట్లాడారు, మీ భేటీ వెనకాల ఏంటి? అసలు పద్మనాభం గారిని కలిసాం, శుభ్రంగా పూర్తిగా పీకిల దగ్గర టిఫిన్ పెట్టాడు. అది ఆయన అయితే రెండోది, నేను ఏదైతే మట్టి శివలింగాల తయారీతో కోటి లింగ శివార్చన చెయ్యాలని చెప్పేసి సంకల్పించానో దాన్ని వచ్చి ఒకసారి పెద్దలుగా మీరు వచ్చి సందర్శించి ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. అదే చెప్పడం కూడా జరిగింది. నేను అంటే నిన్న జనసేన నేతలు కొంతమంది ముద్రగడ పద్మనాభాన్ని కలవడం జరిగింది. రాత్రి ఏమో జనసేన నేతలు కలిశారు, ఉదయం ఏమో మీరు కలిశారు. ఈ రెండు కలయిక మధ్య కలవడం వేరు. నేను కలవడానికి నా నియోజకవర్గం ఇది, ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది. ఏదైతే శివలింగాలను సందర్శించడానికి రమ్మన్నానో అలాగే రేపు నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. మరి మీ సహకారం కావాలని మాత్రం నేను అడిగాను. ఆయన సంపూర్ణంగా మీకు సహకారం నా వ్యక్తిగతంగా ఇస్తాను అని చెప్పడం. టీడీపీ పెద్దల నుంచి ఏమైనా సమాచారం వచ్చి మిమ్మల్ని ఏమైనా కలవమని కానీ మాట్లాడమనడం కానీ ఇటువంటి ఏమైనా జరిగింది? అసలు టీడీపీ పెద్దలతో సమాచారం రావడం కానీ ఈయన నేను వస్తాను మీరు రండి అని అనడం కానీ ఇటువంటి సమస్యలు ఏమీ రాలేదు. కేవలం కాకతాళీయంగా ఇక్కడ మేము నా అవసరం కోసం నేను వచ్చాను. ఒకటి, శివలింగాల సందర్శన చేయమని చెప్పేసి చేరడం కోసం. రెండు, నాకు సహకరించండి రేపు వచ్చే ఎన్నికల్లో అని చెప్పేసి చెప్పడం కోసం వచ్చాను. ఎందుకంటే ఈ ప్రాంతవాసి అయినా ఓ లీడరు, ఆయన ఆశీర్వాదం ఎవడైనా కోరతారు. అందులో భాగంగానే నేను వచ్చాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే కాపు పెద్దలు ఎవరు వచ్చినా సరే నేను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను, పార్టీ వాకిలు తెరిచే ఉంచుతుందని చెప్పి ఒక బహిరంగ లేఖ రాశారు. దాని తర్వాత జనసేనతో టచ్లోకి వెళ్ళి అంటే ఈ విధంగా జనసేనలోకి రావడం ఒక కాపు పెద్దగా మీకు రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు వెల్కమ్ చేయొచ్చు, దానికి తప్పే ఉంది. అందులో మేమిద్దరం పొత్తుల్లో ఉన్నాం. నిజంగా ఈయన జనసేనకి వెళ్ళినా వెల్కమ్ చేస్తాం, దానికి తప్పేటి. కృప అయితే ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం అంటే నేను ఒక మహాయజ్ఞాన్ని అయితే చేపట్టాను, ఆ యజ్ఞానికి సంబంధించి పిలవడానికి వచ్చాను తప్ప వేరే ఇతర కారణాలు అయితే లేవు. అయితే నా నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం ఒక పెద్దగా ఉన్నారు, అయితే దానికి సంబంధించి పిలవడానికి పిలిచానని చెప్తున్నారు కృప. జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలుస్తున్నారంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అటు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన నేతలు కానీ ఏమవుతుందా అని చూస్తున్నారు. మరోవైపు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా ముద్రగడను కలవబోతున్నారు. ఈ అంశాలన్నీ చూస్తే చాలా నిర్లిప్తంగా మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. అసలు ఎన్నికలతో సంబంధం లేకుండా ఏదో క్యాజువల్ గా కలవడానికి వెళ్ళినట్టుగా మాట్లాడారు జ్యోతుల నెహ్రూ. సో ఈ సమావేశంలో ఏమై ఉండొచ్చు? అయితే ఖచ్చితంగా అంటే నిన్న చూసుకుంటే కనుక జనసేన నేతలు వచ్చి ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు, ఉదయం వచ్చేసి టీడీపీ నేతలు కలిశారు. అయితే మేము క్యాజువల్గా కలిసామని జ్యోతుల నెహ్రూ చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ముద్రగడ పద్మనాభం కూడా టచ్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 4వ తేదీన పవన్ కళ్యాణ్ రాసిన బహిరంగ లేఖకు సంబంధించి ఒక లేఖ కూడా ముద్రగడ పద్మనాభం ఇప్పటికే పంపినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. నిన్న రాత్రి కూడా బోలిశెట్టి శ్రీనివాస్తో మరో లేఖ సీల్డ్ కవర్ కూడా పంపినట్టు తెలుస్తుంది. మరో కాసేపట్లో అంటే పవన్ కళ్యాణ్ బోలిశెట్టి శ్రీను అదేవిధంగా తాతాజీ ఇద్దరు కూడా కలవనున్నారు, ఆ లేఖతో అయితే మాత్రం వెళ్ళనున్నారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే జ్యోతుల నెహ్రూ వెర్షన్ కనుక మనం చూస్తే కనుక టీడీపీ పెద్దల నుంచి ఎటువంటి సమాచారం లేదు, వాళ్ళ నుంచి ఎటువంటి అంటే రాజకీయ కోణాలు అయితే ఏమీ లేవు. కేవలం నేను నా నియోజకవర్గంలో ఒక పెద్దగా ముద్రగడ పద్మనాభం ఉన్నారు కనుక ఆయనకి నా సపోర్ట్ కావాలని చెప్పి నేను అడగడం కోసమే కలిసానే తప్ప వేరే ఏ ఇతర కారణాలు లేవని చెప్పి నెహ్రూ అయితే చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కన
పక్కనేమో ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఈ ప్రకటించిన నేపథ్యంలో జనసేనతో టచ్లో కూడా ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరో పక్కనే జ్యోతుల నెహ్రూ కూడా అంటే ముద్రగడ పద్మనాభం లాంటి పెద్దలు జనసేన పార్టీలోకి వస్తే మేము కూడా ఆహ్వానిస్తాము, మేము ఇద్దరం కూడా పొత్తులో ఉన్నాం కనుక మాకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పకనే చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ రాక అనేది మాత్రం ఒక రాజకీయ చర్చకి అయితే మాత్రం వేదిక అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కృప సతీష్, ఓకే, జ్యోతుల నెహ్రూ కలిశారు, ఇతర టీడీపీ నేతలు కూడా ముద్రగడను కలవబోతున్నారన్న సమాచారం అయితే మనకు వస్తుంది. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ కలిసిన తర్వాత మిగిలిన టీడీపీ నేతలు ఎవరైనా కలవడానికి వెళ్తారా, లేకపోతే అక్కడితో స్టాప్ అయిపోయి జనసేన నేతలు మాత్రమే ముద్రగడ దగ్గరికి వెళ్లే అవకాశాలు ఉన్నాయా? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇప్పుడు జనసేన ఇటు ముద్రగడ పద్మనాభం ఇద్దరి మధ్యన కూడా సమీక్షలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి, లేఖల పర్వం అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇదే నేపథ్యంలో ఒక పక్కన బహిరంగ లేఖ రాసిన దానికి సమాధానంగా అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం ఒక లేఖ అయితే రాసినట్టు తెలుస్తుంది. ఆ లేఖలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు పిఠాపురం సర్పవరంలో పవన్ కళ్యాణ్ మాటలకు నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి నాకు ద్వేషం కాదు, అయితే అక్కడ మాట్లాడిన మాటలను మాత్రమే నేను స్పందించానని చెప్పి ముద్రగడ పద్మనాభం కూడా రాయడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఇటు సినిమాలను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తే కనుక మేము మాతో పాటు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ లేఖలో కూడా రాశారు. అయితే దీనికి సంబంధించి టీడీపీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అంటే జ్యోతుల నెహ్రూ కలవడం కూడా కేవలం తన నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం పెద్దగా ఉన్నారు, నాకు సపోర్ట్ చేయాలని కలవడం ప్లస్ ఒక యజ్ఞం చేస్తున్నానని కూడా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ నేతలు అయితే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఎవరెవరు కలుస్తారనేది అయితే ఇంకా క్లారిటీ అయితే మాత్రం లేదు. అయితే జనసేన నేతలు మాత్రం ఇప్పుడు వరకు కనుక మనం చూస్తే కనుక ఇంకా ఇద్దరి మధ్యన కూడా అంటే ఒక విధమైన చర్యలు అంటే చూసుకుంటే కనుక లేఖల పర్వం అయితే మాత్రం అటు ఇటు నడుస్తుంది. ఇద్దరి మధ్యన అంటే నేతలు అయితే మాత్రం కలిపేందుకైతే మాత్రం ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక మరో 2 రోజుల్లో నాదెండ్ల మనోహర్ కావచ్చు లేకపోతే నాగబాబు వచ్చి ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీకి సంబంధించి ముద్రగడ పద్మనాభం పూర్తి స్థాయిలో టచ్లో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కృప రైట్ సతీష్, జ్యోతుల నెహ్రూ అయితే కలిశారు, కేవలం యజ్ఞానికి పిలవడానికి మాత్రమే అంటున్నారు, కానీ అక్కడ చర్చలో ఏం జరిగి ఉంటుంది అనేది మాత్రం చాలా ఆసక్తి రేపుతోంది. మరోవైపు జనసేన నేతలు కలిసినప్పుడు ముద్రగడ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడైతే ఉత్కంఠ రేపుతోంది.